కూర్చున్నా ముచ్చట్లు పెడుతున్నావే అత్త? మా సంగతి నీకెందుకులే కోడలి పిల్ల, ముందు నీ మొగోనికి అన్నం పెట్టు, టైం 10 కావస్తుంది. అన్నం ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసులే. అందుకేనా ఇప్పుడు తీసుకొస్తున్నావు? ముందు పని చూసుకోవే అత్త, నాకు చెప్పింది సాల్లే కాని. అగొసుడు ఇలా మాట్లాడుతుందేంది నంగనాచి? తిప్పుకుంటా పోతుంది చూడు. ఒరే ధరణి, తున్నిన కాడికి సాల్లే గాని వచ్చి తినుదా. వస్తున్నా. అగొసూడే మొగోని పేరు పెట్టి ఎలా పిలుస్తుందో, ఎంత పొగరు దీనికి. రాత్రి అయితే నీ మొగుడిని నువ్వేమని పిలుస్తావో నాకు తెలుసులే అత్త, చెప్పమంటావా? ఇప్పుడెందుకులే కోడలి పిల్ల, అబ్బాయి వచ్చాడు, బువ్వ పెట్టు. కూరేం వండినావు? కోడిగుడ్ల కూర. రోజు అదేనా? తిని తిని ఆస్తకొస్తుంది. రాత్రే గిన్నె మొత్తం నాకుతీవి, పైగా సరిపోలేదని అంటివి. సర్లే తింటాలే. మళ్ళీ కోడిగుడ్ల కూరనేనా కూడలా? ఏమే అత్త, పని చేయడానికి ఒళ్ళు వంకతలేదా? నువ్వంటే మధ్యలో దూరుతున్నావు. ఏంది కోడలి పిల్ల, చిన్న మాట అడిగినా చిర్రెక్కిపోతున్నావు, అడగడం కూడా పాపమైందిగా. అగో గమ్మునుండు మరి. సర్లేవమ్మా, ఈ రోజుల్లో కోడళ్ళు అత్తలెక్కడ విలువిస్తున్నారులే. అరే ధరణి, ఇలానే తాగుతూ ఉంటావారా? తాగడం మానవాయిగా? ఇప్పుడు నా తాగుడుతో ఏమొచ్చిందే? ఏమొచ్చుడైంద్రా? మనకు పెండ్లే ఎన్ని రోజులవుతుంది? ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు రాలిస్తున్నావు ఆ పక్కకి. నువ్వు పక్కకొస్తున్నట్టు లేదు, సారా కొట్టొస్తున్నట్టుంది. మరీ అంత ఎటకారం చెయ్యకే. వెటకారం ఏంద్రా? గొడ్డు కారం తిన్నంత మండుతుంది లోపల. నలుగురు ఏమనుకుంటారో అన్న భయం కూడా లేదేంద్రా నీకు? నీళ్లు తాగు ఎన్నెలా. నీళ్లు కాదు, నీ రక్తం తాగుతారే. అది రోజు చేస్తూనే ఉన్నావుగా. సరే అది వదిలిపెట్టు కాని, నీ అవతారం చూడు. మాసిన బనియను, మాసిన లుంగి, ఇలాగే వెళ్దామారా మా పుట్టింటికి? నలుగురు ఏమనుకుంటారు? మా నాన్నమ్మ కూడా పుట్టినప్పటి నుంచి నలుగురు ముచ్చట చెప్పి చెప్పి నన్ను సిల్క్ బార్కి బారిసం చేసింది. ఇప్పుడు నువ్వు వదిలేటావా? పిల్లలు పుట్టకుంటే నలుగురు ఏమనుకుంటారు, చొక్కా సక్కా వేసుకోకుంటే నలుగురు ఏమనుకుంటారు, వాళ్ళ బొంద అనుకుంటారు. నువ్వు నలుగురు కోసం బతుకుతున్నావా, నీ కోసం బతుకుతున్నావా? ఇక మాననంటావు, చూస్తా ఎలా మానవు. నేను బానే ఉన్నా, ఎందుకు మారడం? చూస్తా ఎలా మారవు. సాయంత్రం చెప్తా నీ సంగతి. ఇప్పుడు నేను బడికెళ్ళాలి. నాకు చెప్పిన పాఠాలు చాలు గాని పోయి పిల్లలకి చెప్పిగా. ఏంద్రాధరణి, పిల్ల చెప్పినట్టు చేయొచ్చు కదరా. ఇక నువ్వు మొదలెట్టావా పిన్ని? అసలు నీకు ఎట్టినిపించింది? పాము చెవులా నీ? పాపం పిచ్చిదిరా, దాని నోరు పెద్దదే, మనసు పెద్దదే. మీరు ఒకటేలే. నీ మంచిగా చెప్తున్నారా అబ్బాయి, సాయంత్రం నువ్వే బాధపడతావు చూడు. అప్పుడు చూద్దాంలే. హలో మేడం, వెన్నెలా, ఏం టైం వండలే? గుడ్లు అయిపోయినాయా? పడుకున్నావా అప్పుడే? వంట చేయలేదు, ఒంట్లో బాగాలేదా? మంట తగ్గలేదా ఇంకా? నువ్వు తాగడం మానేసేంత వరకు తగ్గదు. అది తప్ప ఇంకేదైనా చెప్పు, అది నాతో కాదు. కనీసం పండగ వరకైనా తాగకుండా ఉండరా? అది కాదే వెన్నెలా, నీకెలా చెప్పాలి? ఏం చెప్పకు. పండగ వరకు తాగితే నా మీద ఒట్టే. ఉస ఎలకల పట్టే మొక్కందానా? ఒట్టేంది? మరి నువ్వు ఇంటలేవుగా. నేను తాగిన దానికంటే తాగకుంటేనే ఎక్కువ ప్రాబ్లం. ఏం పర్లేదు. అడిగి మరీ వంగబెట్టి తన్నించుకునేటోళ్ళని నేను ఎక్కడా చూడలే, నిన్నే చూస్తున్నా. నన్ను చూసావుగా, మూసుకోయిగా. మూసుకోవడం ఏంటే? ఈరోజు నీ మంచం ఎక్కాలే, బుడ్డున్నో బుడ్డదానో డౌన్లోడ్ చేయాల్సిందే. కుదరదు. ఎందుకే కుదరదు? నేను తాగనని చెప్పానుగా. ఇంకో 2 రోజుల వరకు కుదరదు. అదే ఎందుకంటున్నా. ఒరే ధరణిగా, ఉడతలు పట్టే ముఖం వేసుకొని ఎందుకు ఎందుకు అని అడుగుతావేంది? అర్థం కాదా? పీరియడ్స్ రా. మరి నాకు అర్థం కాలేదు, ఏం చేయను? అవన్నీ ఉంటే డౌన్లోడ్ దగ్గరనే ఎందుకుంటావు? సర్లే, బయటికి వెళ్ళి వస్తా. సిల్క్ బార్ దగ్గరకా? కాదు, చెట్టు చాటుకి వెళ్ళి వస్తా. మళ్ళీ చీకటి పడితే నేను వెళ్ళలేను. తాగడానికి సాకులు చెప్పక్లే. పోవే, నువ్వు నమ్మవు. అర్ధరాత్రి లేపితే గాని అర్థం కాదు నీకు. లేచి గుడ్ల కూర వండు, తిని పడుకుంటా. వెనెలా, వెనెలా లే. అబ్బా కుదరదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు లేపుతున్నావు? చెట్టు చాటుకి వెళ్ళి వస్తా. వెళ్ళిరా, దానికి నన్నెందుకు లేపడం? నాకు చీకటి అంటే భయమే. మా ముసలిది అలా తయారు చేసింది. తాగితేనే నాకు ధైర్యం వస్తుంది. ఇందుకేనా నీ మందుగోలా? ఇప్పుడు వస్తావా, నేను తాగిపోమ్మంటావా? నడువు.
ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇక అంతే ఇక. ఏం బ్రదర్ ఇంటికి చుట్టాలు వచ్చినారా ఏంది? అదేం లేదే, ఎందుకలా అడుగుతున్నావు? ఏంలే, పెళ్ళాన్ని తీసుకొని అర్ధరాత్రి ఊరి చివరికి పోతుంటేను అందరు ఇలా ఉంటారా? చేతిలో మగ్గు కనిపిస్తలే. పెళ్ళాం వెనుక మగ్గం వస్తున్నావా ఏంది? నేను తోడొచ్చాను ధైర్యం కోసం. ఇప్పుడు అవసరమా? అవునంటే సరిపోయేదిగా. సిగ్గున్నాదిరా, పాయకానకపోతూ ధైర్యం కోసం పెళ్ళాన్ని తీసుకెళ్తావరా తోడుకి? నేనేమైనా నీ పెళ్ళాన్ని తీసుకుపోతున్నానా, ఊర్లో వాళ్ళ పెళ్ళాన్ని తీసుకుపోతున్నానా? నా పెళ్ళానేగా. బొచ్చులో ఇజ్జత్ పోతే పోయింది పో. ఇప్పుడు సంతోషమా అని నీకు? ఊర్లో వాళ్ళందరికీ చెప్తాడు పెళ్ళాన్ని వెనకేసుకొని పోయిండని. చెప్పుకొని మనకేంద్రా భయం? పోయ్. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. అరే ధరణిగా, చూసిన కాడికి సాలే కానీ వెళ్దందా, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోదాం పండక్కి. ఎక్కడ పోనీయదు, తాగనివ్వదు, సిల్కుని కూడా చూడనిస్తలేదు, వెనకెనకాలనే వస్తుంది. ఛీ. ఏ సినిగిన బన్ని మాసిన లుంగి తీసేసి కొత్త బట్టలు తీసుకొచ్చినా అవి వేసుకొనిరా. పెళ్ళైన ఇన్నేళ్లకి ఒక్క మంచి పని చేసింది. ఎంత బాగుండో. తాగి ఇట్లా గలీజ్గా అవుతుండు గాని నా మొగోడంత అందంగా ఉన్నాడా ఈ ఊర్లో?